ప్రపంచంలో అత్యంత పెద్ద మిస్టరీ ఏది అంటే చాలా మంది చెప్పేది ఒకటే, ఏలియన్స్ నిజంగా ఉన్నాయా అనే ప్రశ్న. దశాబ్దాలుగా ఈ ప్రశ్నకు సమాధానం కోసం ప్రపంచం ఎదురు చూస్తోంది. అయితే ఇప్పుడు అమెరికా మాజీ ఇంటెలిజెన్స్ అధికారి చేసిన వ్యాఖ్యలు కొత్త సంచలనానికి తెరతీశాయి. యూఎఫ్ఓలు, ఏలియన్స్. అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ హత్య గురించి అతను చెప్పే విషయాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఏలియన్స్ ఉన్నాయన్న ప్రచారం కొత్తది కాదు. 1947లో అమెరికాలోని రోస్వెల్లో ఓ గుర్తు తెలియని వస్తువు కూలినప్పటి నుంచి ఈ చర్చ కొనసాగుతూనే ఉంది. అప్పట్లో అది వాతావరణ బెలూన్ మాత్రమేనని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. కానీ వాస్తవానికి అది ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్ అని చాలా పుకార్లున్నాయి. ఇప్పుడు మాజీ అమెరికా వైమానిక దళ ఇంటెలిజెన్స్ అధికారి డేవిడ్ గ్రష్ చేసిన వ్యాఖ్యలు మళ్లీ అదే చర్చను తెరపైకి తీసుకొచ్చాయి. అమెరికా కాంగ్రెస్ ఎదుట ఇచ్చిన వాంగ్మూలంలో ఏలియన్ షిప్స్ కూలిన ఘటనలను అమెరికా ప్రభుత్వం దశాబ్దాలుగా రహస్యంగా అధ్యయనం చేస్తోందని ఆయన ఆరోపించారు. వాటి సాంకేతికతను అర్థం చేసుకోవడానికి ప్రత్యేక కార్యక్రమాలు కూడా నడిచాయని చెప్పారు. అంతేకాదు, ఈ రహస్య కార్యక్రమాల గురించి తెలుసుకున్న కొందరిని బెదిరించారని, మరికొందరు ప్రాణాలు కూడా కోల్పోయారని ఆయన పేర్కొన్నారు. దీంతో అమెరికా ప్రభుత్వ రహస్యాలపై మళ్లీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హాలీవుడ్ చరిత్రలో అత్యంత ప్రసిద్ధ నటి మారిలిన్ మన్రో అందం, నటనతో ప్రపంచాన్ని ఆకట్టుకున్న ఆమె మరణం మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. 1962 ఆగస్టు 4న లాస్ ఏంజల్స్లోని ఆమె ఇంట్లో మృతదేహం లభించింది. అధికారికంగా అది ఆత్మహత్యగా నమోదైనప్పటికీ ఆ కేసులో ఎన్నో అనుమానాలు ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నలుగానే ఉన్నాయి. విష ప్రయోగం ఎలా జరిగింది, ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే అంశాలు అప్పటి నుంచే చర్చకు వచ్చాయి. మాజీ ఇంటెలిజెన్స్ వర్గాలు, పరిశోధకులు చెబుతున్న మరో వాదన ఏమిటంటే, మారిలిన్ మన్రోకు అమెరికా అత్యున్నత రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఆ సమయంలో కొన్ని అత్యంత రహస్యమైన విషయాలు ఆమెకు తెలిసిపోయాయని, వాటిని బయట పెడతానని హెచ్చరించిందని అంటున్నారు. ఆమె మరణానికి ముందు జరిగిన కొన్ని ఫోన్ సంభాషణల్లో రహస్య సైనిక స్థావరాలు, అంతరిక్ష సంబంధిత కార్యక్రమాల ప్రస్తావన ఉందని చెబుతున్న లీక్ పత్రాలు ఇప్పుడు మళ్లీ చర్చకు వస్తున్నాయి. అయితే వీటికి ఇప్పటి వరకు అధికారిక ధృవీకరణ మాత్రం లేదు. అమెరికా చరిత్రలో అత్యంత సంచలనాత్మక రాజకీయ హత్య జాన్ ఎఫ్ కెనడీదే. 1963లో డల్లాస్లో జరిగిన కాల్పుల్లో ఆయన మరణించారు. అధికారిక విచారణలో లీ హార్వే ఓస్వాల్డ్ ఒక్కడే ఈ హత్య చేశాడని తేల్చారు. కానీ ఈ థియరీని ఇప్పటికీ చాలా మంది ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇప్పుడు కొత్తగా వస్తున్న ఆరోపణలు మరింత ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. కెనడీకి యూఎఫ్ఓలు, అంతరిక్ష జీవులపై ఆసక్తి ఉండేదని, వాటికి సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నించారని కొన్ని పత్రాలు సూచిస్తున్నాయి. అంతేకాదు, సోవియట్ యూనియన్తో కూడా ఆ సమాచారాన్ని పంచుకోవాలని ఆయన భావించారని రహస్య పత్రాల్లో ఉంది. కోల్డ్ వార్ కాలంలో ఇలాంటి సమాచారం బయటకు వస్తే ప్రపంచ భద్రతపై ప్రభావం పడుతుందని భావించిన కొందరు కెనడీని అడ్డుకున్నారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే దీనికి ఆధారాలు లేవు. అయినప్పటికీ ఈ కథనం ఇప్పటికీ ప్రపంచంలో అత్యంత చర్చనీయాంశమైన కుట్ర సిద్ధాంతాల్లో ఒకటిగా ఉంది. యూఎఫ్ఓల చరిత్రలో తరచూ వినిపించే పేరు మజెస్టిక్ 12. ఇది అమెరికా ప్రభుత్వానికి చెందిన అత్యంత రహస్య బృందమని నిఘా వర్గాలు చెబుతున్నాయి. 1947లో రోస్వెల్ ఘటన తర్వాత ఏలియన్ షిప్స్, వాటి సాంకేతికత, వాటి నుంచి లభించిన సమాచారం అన్నిటినీ నియంత్రించేందుకు ఈ బృందాన్ని ఏర్పాటు చేశారనే వాదనలు ఉన్నాయి. ఈ బృందంలో సైనికాధికారులు, శాస్త్రవేత్తలు, ఇంటెలిజెన్స్ అధికారులు ఉండేవారట. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ రహస్యాలు బయటకు రాకుండా ఉండేందుకు అవసరమైతే కఠిన చర్యలు తీసుకునేవారని కొన్ని పత్రాలు పేర్కొంటున్నాయి. అయితే అమెరికా ప్రభుత్వం ఈ బృందం ఉనికిని ఎప్పుడూ అధికారికంగా అంగీకరించలేదు. అయినా మెజెస్టిక్ 12కు సంబంధించిన పత్రాలు, నివేదికలు, లీకులు తరచూ వెలుగులోకి రావటం వల్ల ఈ మిస్టరీకి మరింత ఆసక్తి పెరుగుతోంది. ఏలియన్స్ ఉన్నాయా? యూఎఫ్ఓలు నిజంగా భూమిని సందర్శించాయా? ఈ ప్రశ్నలకు ఇప్పటికీ ఖచ్చితమైన సమాధానం లేదు. అయితే అమెరికా ప్రభుత్వం గత కొన్నేళ్లుగా కొన్ని యూఎఫ్ఓ వీడియోలు, పత్రాలు విడుదల చేయటం వల్ల ఈ అంశంపై ఆసక్తి మరింత పెరిగింది. మాజీ ఇంటెలిజెన్స్ అధికారులు, సైనికులు, పరిశోధకులు చేస్తున్న ఆరోపణలు ఒకవైపు ఉంటే, వాటిని నిరూపించే బలమైన ఆధారాలు ఇప్పటికీ బయటకు రాలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకే ఈ కథనాలను అధికారిక చరిత్ర కంటే కుట్ర సిద్ధాంతాలుగానే ఎక్కువ మంది చూస్తున్నారు. అయితే ఒక విషయం మాత్రం నిజం, ప్రపంచాన్ని ఇప్పటికీ ఆకర్షిస్తున్న అతిపెద్ద మిస్టరీలో యూఎఫ్ఓలు, ఏలియన్స్ అంశం ముందు వరుసలోనే ఉంది. రేపటి రోజు కొత్త పత్రాలు బయటపడతాయా, కొత్త ఆధారాలు వెలుగులోకి వస్తాయా, లేక ఇదంతా ఊహాగానంగానే మిగిలిపోతుందా అన్నది కాలమే చెప్పాలి.